సింగరేణిలో కుంభకోణం జరిగిందనే ముచ్చట బయటికి వచ్చే వరకు అది అట్టిట్లా ఢిల్లీ దాకా చేరింది. ఇంత జరుగుతుంటే కేంద్ర మంత్రి కొంత కూడా తెలియనట్టు ఎట్లా ఉంటాడని బీఆర్ఎస్ పార్టీలు అనే వరకు సెంటర్ మంత్రికి శక తాకినట్టయి ఆగమేఘాల మీద బొగ్గు గనుల శాఖ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టిండు. నైని కోల్ బ్లాక్ మైనింగ్ టెండర్లల్లా గోల్మాల్ జరిగిందనే ముచ్చట మీద చర్చలు చేసిండ్రట. మొత్తం అవినీతే జరుగుతుంది, సింగరేణిని దోసుక తింటాన్రు, దాని మీద సిబిఐ విచారణ జరపాలి అని మాజీ మంత్రి హరీష్ రావు గట్టిగానే అడిగిండు కదా. కిషన్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ రాస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారు, మీరే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి. సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది. సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి నిన్న మీడియా సాక్షిగా బయటపెట్టినా. ఈ రోజు నీకు కూడా లెటర్ రాస్తా ఉన్నా. నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి. ఇగో గిట్లా ఉత్తరం కూడా రాసిండట. ఇటు కేటీఆర్ కూడా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయాలని అన్నాడు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై సింగరేణి కార్మికులను కంపెనీని చీటింగ్ చేస్తుండని కూడా చెప్పిండు. అగో అందుకే కిషన్ రెడ్డి కొంతమంది అనవసరంగా నన్ను నడిమిట్లా గుంజి ఏదో చేయాలని చూస్తున్నారు అంటున్నాడు. ఇక సిబిఐ ఎంక్వైరీ చేయాలి అనే ముచ్చట మీద మాట్లాడుకుంటా సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తుంది. ఒక్క నైని కోల్ బ్లాక్ కాదు, యావత్తు సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇన్నరా ఒక నైని కోల్ బ్లాకే కాదు, మొత్తం సింగరేణిలో జరుగుతున్న మొత్తం మోసాల మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలన్నట. కాకపోతే దానికి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఓకే చెప్పాలట. అట్లయితేనే సింగరేణిని కాపాడుకోవచ్చట. మరి రేవంత్ రెడ్డి సర్కారు సిబిఐకి ఓకే చెప్తుందా? సరే అంటే ఎప్పటి నుంచి జరిగిన అవినీతి మీద ఎంక్వైరీ చేస్తారు. అసలు ఎంక్వైరీ జరుగుతుందా జరగదా? తెలంగాణ వెలుగుల సంపద కాపాడబడుతుందా లేకుంటే గాలిలో దీపం తీరుగా అవుతుందా అనేది ముందు చూడాలి.